హాయ్ ఆస్పిరెంట్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఈవీఎస్ 5th చాప్టర్. ఆల్రెడీ 4 చాప్టర్స్ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. మన క్లాసెస్ మొత్తం కూడా టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా జరుగుతాయి. టెక్స్ట్ బుక్లో 5th చాప్టర్లో ఏమేమైతే మెన్షన్ చేశాడో అవన్నింటినీ ఇక్కడ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఎవ్రీ పాయింట్ ఇక్కడ వస్తుంది, చూడండి. ప్రీవియస్లో ఏమొచ్చాయో కూడా చెప్తాను. అయితే 5th చాప్టర్ వచ్చేసి మనకి జ్ఞానేంద్రియాల గురించి ఉంది. ఈ జ్ఞానేంద్రియాలని గురించి మనకి 5th క్లాస్లో కొద్దిగా కొంచెమే ఇచ్చాడు మ్యాటర్. సో మనకి ఎంతవరకు అయితే ఇచ్చాడో అంతవరకే నేర్చుకుందాం. అదే 9th క్లాస్లో ప్రతి ఒక్క జ్ఞానేంద్రియం గురించి, ప్రతి ఒక్క సెన్స్ ఆర్గాన్ గురించి డీటెయిల్గా 9th క్లాస్లో మెన్షన్ చేయడం జరిగింది. సో పర్టికులర్గా మనం 9th క్లాస్ చాప్టర్ డిస్కస్ చేసేటప్పుడు ఒక్కొక్క టాపిక్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. ఇప్పుడు మనకి 5th క్లాస్లో 5th చాప్టర్లో మనకి ఈ టాపిక్లో సెన్స్ ఆర్గాన్స్ టాపిక్లో ఏమైతే మెన్షన్ చేశాడో అది మాత్రమే చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి కళ్ళ గురించి చెప్పిండు. సెన్స్ ఆర్గాన్స్లో ఫస్ట్ వన్ కళ్ళు. ఈ కళ్ళ గురించి ఏమి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ అంటే, మన కంటికి పుస్తకానికి ఉండాల్సిన దూరం ఎంత అని ఇచ్చిండు. కంటికి పుస్తకానికి వచ్చేసి మనకి 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. గుర్తుపెట్టుకోండి నెంబర్. కంటికి పుస్తకానికి ఉండాల్సిన దూరం 30 సెంటీమీటర్లు ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఇచ్చిండు అంటే, టెలివిజన్ చూసేటప్పుడు టెలివిజన్కి మనకి ఉండాల్సిన దూరం ఎంత అంటే 2.5 మీటర్ల దూరం అనేది ఉండాలి అని చెప్పేసి ఇచ్చిండు. క్లియర్. ఈ కంటి గురించి 2 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కంటికి సంబంధించి వైద్యం చేసే డాక్టర్ని ఏమని పిలుస్తారు అని ఇచ్చిండు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ టెట్ బిట్ కూడా ఇది. కంటికి సంబంధించిన వైద్యం చేసే డాక్టర్ని ఆఫ్థల్మాలజిస్ట్ అని పిలుస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంతే, కళ్ళకు సంబంధించి ఇదే మ్యాటర్ ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి చెవికి సంబంధించి ఏమి ఇచ్చాడు అంటే, చెవిటి వారి కోసం ఉపయోగించే లాంగ్వేజ్ ఏంటి అని ఇచ్చాడు. చెవిటి వారి కోసం ఉపయోగించే లాంగ్వేజ్ వచ్చేసి సైన్ లాంగ్వేజ్ అండి. సైన్ లాంగ్వేజ్ని ఉపయోగిస్తారు. అయితే దీనితో ఏం చేస్తారంటే, సైన్ లాంగ్వేజ్తోని గుర్తులు, సైగలతో విషయాలను తెలియజేస్తారు. సో చెవిటి వారికి సంబంధించింది. అయితే ఈఎన్టీ డాక్టర్ గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చెవి, ముక్కు, గొంతు. చెవి, ముక్కు, గొంతు వీటికి సంబంధించి వైద్యం చేసే డాక్టర్నే ఈఎన్టీ వైద్య నిపుణులు అని పిలుస్తారు. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి దీంట్లో. అయితే చెవికి ఈ శబ్దాలకు సంబంధించి మీకు తెలుసా అని చెప్పి బాక్స్లో మనకి ఒక గబ్బిలం గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఏమిచ్చాడు దీంట్లో చూసినట్లయితే, గబ్బిలం అనేది మనకి రాత్రిపూట సంచరించే క్షీరదం. ఇది మనకు తెలిసింది. అయితే ఇది శబ్దాల ద్వారా ఏ విధంగా దారిలో ఉన్న అడ్డంకులను కనిపెడుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్. అయితే మనకి ప్రతిధ్వని గురించి తెలుసు, అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతిధ్వని అంటే ఏంటంటే, ఒక పర్సన్ ఉన్నాడు, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ పర్సన్ చేసే శబ్దం అనేది ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్కి తగిలి మళ్ళీ రివర్స్గా వచ్చి ఆ పర్సన్కి వినబడితే అది ప్రతిధ్వని అంటాం. ఓకే, పర్సన్ అనే వాడు మాట్లాడే శబ్దం అనేది ఒక ఆబ్జెక్ట్కి తగిలి తిరిగి అతని వద్దకే వచ్చి వినిపిస్తే దాన్ని ప్రతిధ్వని అని పిలుస్తాం. ఇదే విధంగా ఇదే మెథడ్ని గబ్బిలం అనేది ఫాలో అవుతుంది. అయితే ఇది తన దారిలో ఉన్న అడ్డంకులను తన శబ్దాల ద్వారా గ్రహిస్తుంది. అయితే తను చేసే శబ్దాలు ఏమవుతాయంటే, ఇక్కడున్న అడ్డంకులకు తగిలి తిరిగి వెనుకకు రావడం ద్వారా తన మార్గాన్ని మార్చుకుంటుంది. ఓకే, అయితే ఈ ప్రతిధ్వనిని గబ్బిలం అనేది ఏ విధంగా యూజ్ చేస్తుంది అంటే, ఇక్కడ గబ్బిలం ఉందనుకోండి, ఇది ఏం చేస్తుందంటే శబ్దాలను చేస్తుంది. ఆ శబ్దాలు అనేటివి ఇక్కడున్న దారిలో ఉన్న అడ్డంకులకు తగిలి వెనుకకి రావడం ద్వారా ప్రతిధ్వని ద్వారా వెనుకకు వస్తాయి. ఆ వెనుకకు వచ్చినప్పుడు అది ప్రతిధ్వని ద్వారా గ్రహించి వెంటనే తన మార్గాన్ని మార్చుకోవడం జరుగుతుంది. ఈ విధంగా గబ్బిలం ప్రతిధ్వనిని ఉపయోగించి తన దారిలో ఏమైనా అడ్డంకులు ఉంటే వాటిని తప్పించుకొని తన మార్గాన్ని మార్చుకుంటుంది. ఇది ప్రతిధ్వని గురించి ఒక చిన్న టాపిక్ ఇచ్చి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ముక్కు గురించి అంతగా ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి నోరు అనే సెన్స్ ఆర్గాన్లో భాగంగా దంతాల గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి ప్రీవియస్లో టెట్లో నెంబర్ ఆఫ్ బిట్స్ పడినాయి. ఏ విధంగా పడినాయి ఇప్పుడు చూద్దాము. దీని గురించి కంపల్సరీగా డీటెయిల్గా నేర్చుకోవాలి. రైట్, ఇక్కడ చూడండి. దంతాలలో మనకి
ఉన్నవి కుంతకాలు, రదనికలు, అగ్రచర్వనకాలు, చర్వనకాలు. అయితే దంతాలు వచ్చేసి మనకి 32 దంతాలు ఉంటాయి. దాంట్లో 4 రకాలుగా కనిపిస్తాయి మనకి. అయితే ప్రతి ఒక్క తెలుగు నేమ్ పక్కన ఇంగ్లీష్ నేమ్ రాశాను. డెఫినెట్గా ఇంగ్లీష్ నేమ్ అనేది డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. ఈసారి బిట్స్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతున్నాయంటే తెలుగు నేమ్స్ ఇవ్వట్లేదు, ఇంగ్లీష్ నేమ్లో అడుగుతున్నాడు. సో బిట్ కన్ఫ్యూజ్ కావద్దు, బిట్టు పోవద్దు అంటే ఇంగ్లీష్ నేమ్స్ కూడా కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి కుంతకాలు, నెక్స్ట్ రదనికలు, నెక్స్ట్ అగ్రచర్వనకాలు, చర్వనకాలు. కుంతకాలు ఇన్సిజర్స్, రదనికలు కానియన్స్, అగ్రచర్వనకాలు ప్రీమోలార్స్, చర్వనకాలు మోలార్స్. కంపల్సరీ ఇంగ్లీష్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అయితే ఇవి వేటికి యూజ్ అవుతాయి అనేది ఇంపార్టెంట్, ఏవేవి ఎన్నెన్ని ఉంటాయి అనేది ఇంపార్టెంట్. కుంతకాలనే మనం కొరుకు దంతాలు అంటాము, రదనికలనే కోర దంతాలు అంటాము, లేదంటే చీల్చు దంతాలు అని పిలుస్తాము. అగ్రచర్వనకాలనే నములు దంతాలు అని పిలుస్తారు, చర్వనకాలని విసురు దంతాలు అని పిలుస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇందులో నుంచి బిట్ ఏ విధంగా పడిందో కూడా నేను చెప్తాను. కుంతకాలను కొరుకు దంతాలు అని, రదనికలను కోర దంతాలు లేదా చీల్చు దంతాలు అని, అగ్రచర్వనకాలను నములు దంతాలు అని, చర్వనకాలను విసురు దంతాలు అని పిలుస్తారు. అయితే ఇవి ఏవేవి ఎన్నెన్ని ఉంటాయి అనేది ఇంపార్టెంట్. కుంతకాలు వచ్చేసి మనకి 8 ఉంటాయి, రదనికలు వచ్చేసి 4 ఉంటాయి, నెక్స్ట్ అగ్రచర్వనకాలు వచ్చేసి 8 ఉంటాయి, చర్వనకాలు వచ్చేసి 12 ఉంటాయి. దీనికి షార్ట్ కట్ కూడా ఉంది, అందరికీ తెలిసిందే. మళ్ళీ ఒకసారి రాసినా చూడండి, 2123/2123 × 2. ఇది తెలియని వారే ఉండరు, ప్రతి ఒక్కరికి ఈ షార్ట్ కట్ ఫామ్ తెలుసు. అయినా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. 2123/2123 × 2 అంటే దీన్ని ఏ విధంగా చేయాలి అంటే 2 + 2, కానీ ఇక్కడ డివైడ్ చేయొద్దండి, ప్లస్ చేసుకోవాలి. 2 + 2 4, 4 × 2 4 2 = 8. సో కుంతకాలు. నెక్స్ట్ 1 + 1 2, 2 2 = 4, 4 రదనికలు. నెక్స్ట్ 2 + 2 4, 4 × 2 8, 8 అగ్రచర్వనకాలు. 3 + 3 6, 6 2 = 12, 12 చర్వనకాలు, విసురుదంతాలు. ఓకే, క్లియర్? ఈ విధంగా ఈ రెండింటిని ఫస్ట్ ప్లస్ చేసి తర్వాత ఇంటూ చేయాలి. ఆర్డర్ అనేది ఇంపార్టెంట్, ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఏ దాని కింద ఏది వస్తుంది అనేది డెఫినెట్గా ఇంపార్టెంట్. ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆర్డర్ గుర్తున్నప్పుడే మనం ఇది చేసేది కరెక్టా కాదా అని చెప్పి తెలుస్తుంది. ఓకే, క్లియర్? ఇది దీని గురించి. అయితే ప్రీవియస్లో దీని నుంచి ఏ విధంగా బిట్టుబడింది అని చూసినట్లయితే అగ్రచర్వనకాలు అనేవి ఎన్ని ఉంటాయి అని చెప్పేసి అడిగిండు ఒకటిట్లో. అగ్రచర్వనకాలు అనేవి ఎన్ని ఉంటాయి అని చెప్పేసి ఒకటెట్లో బిట్ అడిగిండు. అదేవిధంగా విసురుదంతాలు అనేవి మనకి ఎన్ని ఉంటాయి అని చెప్పేసి ఒకటెట్లో బిట్ అడిగిండు. అంతేకాకుండా ఇంగ్లీష్లో బిట్ అడిగిండు. ఇన్సీజర్స్ అనేవి ఎన్ని ఉంటాయి అని చెప్పేసి ఇంగ్లీష్లో కూడా బిట్ రావడం జరిగింది. సో దీని యొక్క ఆర్డర్ ఇంపార్టెంట్, ఇంగ్లీష్ నేమ్స్ ఇంపార్టెంట్, ఇవి కూడా ఇంపార్టెంట్. కొరుకు దంతాల, కూర దంతాల, నములు దంతాల, విసురు దంతాల. విసురు దంతం అని కూడా బిట్టుబడింది కాబట్టి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏవేవి ఎన్నెన్ని ఉంటాయి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో చూసుకోండి, డెఫినెట్గా డిఎస్సిలో కూడా ఈసారి బిట్ రానికి ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ అయితే మనం ఈ దంతాలను శుభ్రం చేసేటప్పుడు ఏమేమి ఉపయోగించి శుభ్రం చేయొచ్చు అంటే పౌడర్ కావచ్చు, టూత్పేస్ట్ కావచ్చు, బ్రష్ కావచ్చు, ఎలాంటిది ఉపయోగించి పళ్ళను శుభ్రం చేసి దంతాలను తోముకోవాలి అని చెప్పేసి కొన్నింటి నేమ్స్ ఇచ్చిండు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఉత్తరేణి, కానుగ, వేప లేదా తుమ్మ పుల్లలు. ఉత్తరేణి, కానుగ, వేప, తుమ్మ ఇలాంటి పుల్లలను ఉపయోగించి మనం బ్రష్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చిండు. మీరు టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదివితే ఈ బిట్ అనేది మీకు టచ్ అవుతుంది. క్లియర్? అయితే దంతాలను గరుకుగా ఉండే పదార్థాలతో తోమకూడదు. అలా తోమడం ద్వారా ఎనామిల్ పొర అనేది దెబ్బతిని దంతాలు అనేవి పాడయ్యే అవకాశం ఉంది. దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి గరుకు పదార్థాలను వాడకూడదు. అయితే దంతాలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని ఏమని పిలుస్తారు అంటే అందరికీ తెలిసిందే, డెంటిస్ట్ అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ చర్మం. దీని గురించి ఏమిచ్చాడు అంటే మన శరీరంలోనే అతిపెద్ద అవయవం, గుర్తుపెట్టుకోండి, మన శరీరంలోనే అతిపెద్ద అవయవం ఏదన్నా ఉంది అని అంటే చర్మం. మన శరీరంలోనే అతిపెద్ద అవయవం. ఇది కూడా ప్రీవియస్ టెట్ గుర్తుపెట్టుకోండి. అయితే ఈ చర్మం అనేది దాదాపుగా 1.5 చదరపు మీటర్ల వైశాల్యం కలిగి ఉంటుంది.
గుర్తుపెట్టుకోండి. 1.5 చదరపు మీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంటుంది. 4 కిలోల బరువును కలిగి ఉంటుంది. ఓకే, చర్మం గురించి చూసినట్లయితే 3 పాయింట్. శరీరంలోనే అతిపెద్ద అవయవం ఏది అంటే చర్మం. ఇది 1.5 చదరపు మీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంటుంది. 4 కిలోల బరువును కలిగి ఉంటుంది. ఈ 4 కిలోలు అనేది కూడా ప్రీవియస్ టెట్ బెట్. ఓకే, అయితే దీంట్లోనే వేలి ముద్రలు ఎలా ఏర్పడతాయి అనేది ఇంపార్టెంట్. వేలి ముద్రలు అనేవి ఎలా ఏర్పడతాయి అని ఒక చిన్న లైన్ మెన్షన్ చేసిండు. అయితే అరచేతి వేళ్ళ యొక్క చర్మంపై ఉండే ఎత్తు పల్లాల వల్ల మనకి వేలి ముద్రలు అనేవి ఏర్పడతాయి. క్లియర్? ఇది ఈ టాపిక్లో మెన్షన్ చేసినవి. దీంట్లో నుంచి ఏ చికిత్సకి ఏ వైద్యుడు అనేది ఇంపార్టెంట్. అంటే కన్నుకు చికిత్స చేసే డాక్టర్ ఎవరు, ఈఎన్టీ డాక్టర్ ఎవరు, నెక్స్ట్ దంతాల డాక్టర్ ఎవరు అనేది ఇంపార్టెంట్. ఇవి చూసుకోండి. ఇప్పుడు చెప్పిన ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్. బోర్డు పైన రాస్తున్నా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను ఇంపార్టెంట్ అనిపించే పాయింట్ మాత్రమే రాస్తాను బోర్డు పైన. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఈరోజు క్లాస్. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.